ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి ఉదయమందు మొదటిగా దేవుని యొక్క మాటలు వినుట దినమెల్లా మనకి ఎంతో దీవెన, ఆదరణ, నెమ్మది. కనుక దేవుని యొక్క మాటలు విందాము. సప్త పాపాలు, 7 విధములైన పాపాలు. ఈ 7 విధములైనటువంటి పాపాలు మనలను దేవుని రాజ్యానికి దూరం చేస్తూ ఉంటాయి. మొదటిగా గర్వము. గర్వం వల్ల మన ఆత్మీయ స్థితిలో జారిపోవటానికి కారణమవుతుంది. ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి గర్వం గురించి. అయితే రెండవదిగా అసూయ. ఈ అసూయ అనేది మనల్ని ఆత్మీయ స్థితిలో భ్రష్టులుగా చేసేస్తుంది. అసూయ గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అన్నిటినీ మనం ధ్యానించలేం గనక మచ్చుకు కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మానవుడైనటువంటి ఆదాము, వారి కుమారులు కయ్యోను, హేబేలు, వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలోకి అర్పణ తీసుకొచ్చారు. పెద్ద కుమారుడు మరి దేవునికి తీసుకురావాల్సిన ఆ మొదటి అర్పణ తీసుకొచ్చాడు. రెండోదిగా హేబేలు దేవునికి తీసుకురావాల్సిన ఆ గొర్రె పిల్లలలో ఒక గొర్రెను దేవునికి అర్పించాడు. దేవుడు ఎందుకో పెద్ద కుమారుడైన కయ్యూను అర్పణను అంగీకరించలేదు. మరి అతను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు, పొలమును సేద్యపరుస్తూ ఉండేవాడు. తీసుకురావలసిన సమయానికి తీసుకురాకపోవటం వల్లేమో, ఇవ్వవలసిన టయానికి ఇవ్వలేకపోవటం వల్లేమో దేవుడు దానిని అంగీకరించలేదు. తమ్ముడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కనుక నా తమ్ముడిని దేవుడు ప్రేమిస్తాడా, నా అర్పణ అంగీకరించడా అన్న అసూయ పెట్టుకొని తన తమ్ముడిని పొలములోకి వెళ్ళి చంపేశాడు. దానికి నష్టపోయింది ఎవరు? తరువాత కయ్యూను దేశదిమ్మరైపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైనా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగావా? నీ అసూయ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది. గ్రీకు కథలో ఒక కథ ఉన్నది. అసూయ కారణంగా తనను తాను ఏ విధంగా చంపుకుంటాడంటే, తన స్నేహితుడు విగ్రహము ఆ ఊళ్ళో ప్రతిష్ఠిస్తారు. దీన్ని మరొక స్నేహితుడు తన స్నేహితుడు ఓరవలేకపోయాడు. దాన్ని పడగొట్టాలని వీడు ప్రతి రాత్రి వెళ్ళి దాన్ని అడుగు భాగాన్ని కొంతగా ఛేదిస్తూ వచ్చేవాడు. చిట్ట చివరకు వాని ప్రయత్నము సఫలమైంది. కానీ ఆ శిల, ఆ విగ్రహము తన మీదే శకలములుగా పడుట వల్ల వాడు అక్కడికక్కడే చనిపోతాడు. తన అసూయ తననే బలి తీసుకుంది. ఈరోజు మన జీవితాలలో మనకంటే ఎవరైనా మెరుగుగా ఉంటే వాళ్ళ గురించి మనం తెలియకుండానే వాళ్ళని మనం పోల్చుకుంటూ ఉంటాము. వాళ్ళలాగా నేను సంపాదించలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నాను. ఇది ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనలోనికి వచ్చేస్తుందో మన కుటుంబం కానీ మన హృదయం కానీ గలిబిలికి కారణమవుతుంది. పరిశుద్ధ గ్రంథములో సౌలు మాట్లాడితే దావీదు మీద అసూయ పడుతూ ఉండేవాడు. చివరికి తన అసూయే తన మరణానికి కారణమైంది. ప్రియ దేవుని బిడలారా, లేయాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు భార్యని సంతానం అనుగ్రహించాడు. తన చెల్లి అయిన రాహేలుకు అసూయ, నా అక్కకి సంతానం కలుగుతున్నారు, నాకు సంతానం లేదు అని. ఈ రకంగా చాలా మందికి రకరకాలైన అసూయలు. కనుక చివరికి ఆ రాహేలుకి సంతానం లేకుండా అయిపోయింది. కుటుంబంలో నెమ్మది లేకుండా వాళ్ళు జీవించారు. యాకోబు రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. అది అసూయ లేయాకి. నా భర్త నాకంటే కూడా రాహేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దీనివల్ల అసూయ వల్ల ఏం జరిగింది? వాళ్ళ కుటుంబాలలో నెమ్మది లేకుండా, ఆశీర్వాదం లేకుండా. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు జ్ఞాపకం చేస్తున్నా, దుష్టులు ప్రబలినప్పుడు
నేను కొద్దిగా అసూయపడ్డాను అంటాడు భక్తుడైన కీర్తనాకారుడు ఆసాపు 73వ కీర్తన 3వ వచనములో. ఒకరోజు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, స్నేహితులిద్దరు. ఒక అతని పేరేమో దురాస్పరుడు, ఒక అతని పేరేమో అసూయపరుడు. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దారి మధ్యలో మరొక స్నేహితుడు ఎదురయ్యాడు, ఒక బాటసారి. ముగ్గురు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ముగ్గురు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా వారి గమ్యం వచ్చేసింది, బాటసారి గమ్యం. దారి మధ్యలో స్నేహితుడైన వాని యొక్క గమ్యం వచ్చింది. అతను వెళ్ళిపోతూ అంటాడు ఇద్దరితో, మీకు ఏదైనా గనక కోరుకుంటే మీ ఇద్దరికీ ఒక వరం ఇస్తున్నా. ఫస్ట్ కోరుకున్న వాడి కంటే కూడా రెండో వాడికి మేలు, మరింత మేలు కలుగుతుంది అంటాడు. సరే, ఇద్దరు కూడా అసూయపరుడు దురాస్పరుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వీడు ఏదైనా కోరుకుంటే బాగుండు, దానికంటే రెట్టింపు నాకు కలుగుద్ది అని ఇద్దరు కాస్త మౌనంగానే వెళ్ళిపోయారు. వాడు కోరుకుంటే బాగుండు, వీడు కోరుకుంటే బాగుండని ఇద్దరికి ఎవరికి వాళ్ళే. లాస్ట్ కొంత దూరం వెళ్ళాక దురాస్పరుడు అసూయపరుడిని మెడపట్టుకొని అంటాడు, ఏదైనా కోరుకుంటావా లేదా, చంపేస్తా అంటే. అతను కోరుకుంటే తనకి రెట్టింపు మేలు కలుగుద్దని. ఇక వాడు ఏం చేయాలో అర్థం కాక కోరుకుంటాడు, నా కన్ను లొట్టయిపోవాలి అంటాడు. అంటే అర్థం ఏంటి, ఈ రెండో వాడికి రెండు కళ్ళు లొట్టయిపోవాలని. దురాశ చూసారా, అసూయపరుడు చూసారా? అంటే వీడి బాధ ఏంటంటే, నా కన్ను లొట్టయిపోయినా పర్వాలా, నా కన్ను లేకుండా శాశ్వతంగా పోయినా పర్వాలా, వాడు రెండు కళ్ళు మాత్రం పోవాలి. ఇది అసూయ. ఈ అసూయ అనేది మనలను నెమ్మదిగా ఉంచనివ్వదు. యోసేపు బాగున్నాడని, మంచి బట్టలు వేసుకున్నాడని అన్నలందరూ కూడా అసూయపడి ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మేశారు. చివరికి ఏమైంది, అదే యోసేపు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు. కనుక మీరు ఎవ్వరి మీద అసూయపడమాకండి. దేవుడు ఎవరికి ఏది కలగజేశాడో దానిని బట్టి వారు ఉంటారు. కనుక దానిని అసూయ పెట్టుకోవటం వల్ల నీ శరీరానికి నష్టం, నీ కుటుంబానికి నష్టం, నీ ఆత్మీయ జీవితానికి నష్టం, నీ ప్రొఫెషనల్కి నష్టం, అన్ని విధాల దానివల్ల ఒక్క లాభం అనేది లేదు అసూయ వల్ల. కనుక ఈ ఉదయకాలం అందే మనలో ఏ విధమైన అసూయ ఉన్నట్లయితే, మన ప్రక్క వారి గురించి వాళ్ళు బాగున్నారని, వాళ్ళ కుటుంబాలు బాగున్నాయని, వాళ్ళ పిల్లలు బాగున్నారని, వాళ్ళ ఉద్యోగాలు బాగున్నాయని, ఇలాంటివి కనుక మనలో ఉండుట వల్ల దానివల్ల లాభం లేదు కానీ నష్టమే. ముఖ్యంగా దేవుని బిడ్డలమైన మనకి పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కనుక ఈ ఉదయకాలం అందే మనలో ఉన్న చెడ్డ గుణాన్ని ఇప్పుడే విడిచిపెడదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, అసూయ గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలే వ్రాయబడ్డాయి. మరి సౌలు అసూయ వల్ల చనిపోయాడు, కయ్యూను దేశదిమ్మరైపోయాడు, రాహేలు లేయాకి అసూయ వల్ల కుటుంబాలలో నెమ్మది లేకుండా అయిపోయింది. హామాను జీవితం కూడా మొర్దెకై మీద అసూయ పడుట వల్ల చాలా అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కనుక ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దాని ద్వారా కొన్ని పాఠాలు మేము నేర్చుకుంటున్నాం. కనుక ఈ ఉదయకాలం ముందు ఎవరైనా అసూయని జయించలేకపోతే గనక నిజంగా చాలా నష్టమని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళు ఆధ్యాత్మికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విషయంలో కూడా అసూయ వల్ల ఒక్క దీవెన, ఒక్క మేలు పొందుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నష్టపోయిన వాళ్ళే చరిత్రలో కానీ బైబిల్లో కానీ చాలామంది ఉన్నారు. కనుక దాని మీద మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎవరికి ఏది కలగజేస్తారో దాన్ని బట్టి వారు ఉంటారు. కనుక మేము అసూయ పడుట వల్ల దానివల్ల మాకే నష్టమని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఉదయకాలం ముందు ఒక్కసారి నాయన వాటి నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విధమైన ఊటమాలో దిగనీయకుండా వాళ్ళు బాగున్నారు, మేము ఎలాగున్నాం అనేది రానియొద్దని మీ సన్నిధిలో విడుదల జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా వారు ఏమైతే మేలు ఆశిస్తున్నారో మీ దగ్గర నుంచి, ఏ దీవెనైతే కోరుకుంటున్నారో, ఏ ఆరోగ్యం మిమ్మల్నైతే అడుగుచున్నారో వారి కుటుంబంలో ప్రభువా మంచిగా ఆరోగ్యం ఇవ్వండి. మంచిగా వారి పిల్లల్ని ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ,
లేక వివాహ పరంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వారి కుటుంబాలలో ఈ ఉదయకాలం ముందు ప్రభువా ఏ విడుదల కోరి వారు ప్రార్థిస్తున్నారో ఆ విడుదలను ఆ దీవెనను ఈ ఉదయకాలం ముందు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి విషయంలో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు